ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు, ఆదరిస్తున్నారు. మీ ఆదర అభిమానాలకై మీ అందరికీ నేను కృతజ్ఞుడై ఉన్నాను. ప్రభుకు మహిమ. ఒక వారం రాకపోయినా కూడా అడుగుతున్నారు, అయ్యా మీ కార్యక్రమం రావటం లేదని. చాలా మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రార్థనలోని కొన్ని రకాలు ఎలా ప్రార్థన చేయాలనేది నేర్చుకుందాం. చదువుదాం. వాక్య భాగంలో యాకోబు 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో ఈ 5వ అధ్యాయములో 17వ వచనం చూసినట్లయితే ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఇక్కడ ఏమని రాయబడింది? వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడల. మరలా వర్షం కావాలన్నప్పుడు వర్షం పడింది. అంటే చూడండి, ఈయన ఒక సామాన్యమైన మనుషుడే. ఇతను ప్రార్థన చేసినప్పుడు వద్దంటే వర్షం పడల, వర్షం కావాలంటే వర్షం వచ్చింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఎందుకు అద్భుతం చేయడు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగైనా చేయగలడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తివంతమైనది, ప్రార్థన ప్రభావం చూపిస్తుంది కనుక వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే కదా. ఆసక్తితో అతను ప్రార్థన చేశాడు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే మన జీవితంలో ఆసక్తి అనేది ఉండాలి. ఆసక్తి ఉంటే ఏదైనా పొందుకోవచ్చు. ఆసక్తి లేకుండా మనం ఏది చేయలేము. ఒక పని చేయాలంటే దాని మీద ఆసక్తి ఉండాలి. కొంతమంది ఈ ప్రార్థనలో కూడా మనస్ఫూర్తిగా చేయలేరు. 2 మాటలు చెప్పేసి ప్రార్థన చేసేసి కాముగా ఇదైపోతారు. అంటే ఆ కార్యం జరగాలి. ఇప్పుడు చాలామంది 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఏదో ఆచారంగా అందరు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తామన్నది కాదు, కానీ ఒక ఆసక్తితో నువ్వు ఏ విషయములు, ఏ అంశం గురించి, ఏ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నావు, అది నెరవేర్పు కొరకు ఒక ఆసక్తి నీలో ఉండాలి. కాబట్టి ఈరోజు ఏలియా వలె ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మామూలు ఒక మనిషే కదా. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు 3.5 సంవత్సరాలు భూమి మీద అసలు వర్షమే లేకుండా ఉంది. ఆయన ఒక్కడు చేసిన ప్రార్థన. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఎందుకు చేయడు? నువ్వు అడిగితే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వలేదంటే ఏదన్నా ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పాయింట్లు ఆసక్తితో ప్రార్థన చేయాలి. రెండవదిగా చూస్తున్నట్లయితే మనం ఎలా ప్రార్థన చేయాలంటే అత్యాసక్తి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో చూద్దాం. ఇక్కడ 5వ వచనం చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన దేవుని స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు, దేవుని కొరకు ఆయన మరి ముందుకు సాగుతున్న దేవుని పనిలో ఉన్నప్పుడు సరసాలో పడేశారు. పేతురు జైల్లో ఉన్నప్పుడు సంఘం అందరూ ఏం చేస్తున్నారంటే ఆది అపోస్తుల కాలంలో ఈ యొక్క సంఘం భారముతో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వీళ్ళందరూ మార్కు అనే ఒక ఇంట కూర్చొని ఆ ఇంట్లోకి చేరి సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు? అత్యాసక్తి. ఆసక్తి వేరు, ఆసక్తికి మించింది అత్యాసక్తి. అంటే ప్రభుకు మహిమ. కొంతమందికి ఉంటుంది, ఎలా ఉంటుంది? ఇల్లు ఎలాగైనా ఈ సంవత్సరం ఇల్లు కొనాలి, నాకు ఇల్లు కావాలని ఆసక్తి వేరు. అత్యాసక్తి అంటే ఎలాగైనా సరే ఈ సంవత్సరం ఇల్లు కొని తీరాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. దాని కొరకు ప్రయాసపడతారు, కష్టపడతారు, పనిచేస్తారు. ధనం కోసం ఏ విధంగా అయినా మరి నాకు రావాలని ఒక అత్యాసక్తితో ముందుకు పెడతారు. అంటే వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, ప్రియ అక్క, ప్రియ చెల్లి, నీలో అత్యాసక్తి ఉందా? ఏ విషయాలు అత్యాసక్తి? కొంతమందికి కొన్ని విషయాలు అత్యాసక్తి ఉంటుంది. ఈరోజు దేవుని సన్నిధిలో నీకు అత్యాసక్తి ఉందా?
ప్రార్థనకు వెళ్ళాలి, మందిరంలో గడపాల, దేవునితో సహవాసం చేయాలని అత్యాశక్తితో మరి ఇక సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంత అద్భుతం అంటే సంఘమేమో మార్కు అనే ఒక వ్యక్తి ఇంట్లో కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. పేతురు ఏమో ఈ జైల్లో ఉన్నాడు సరసాల. ఇప్పుడు ఏం జరిగింది? సరసాలు ఎంతోమంది కాపలాదారులు ఉన్నా అయినా సరే చూడండి ఎలా ఉందంటే దేవుని దూత పేతురు దగ్గరికి వెళ్ళి పేతురును తట్టారు. పేతురు లే అని పేతురును తీసుకొని ఊరి వెలుపల వదిలిపెట్టేసి దేవుని దూత మాయమైపోయారు. ఇప్పుడు పేతురు సరసాలను బయటకు వచ్చేస్తాడు. కానీ పేతురుకు ఎలా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. ఎలా? నేనేనా? ఇప్పుడు వరకు నేను జైల్లో ఉన్నాను కదా, ఈ సరసాలో ఉన్న నన్ను ఎవరు విడిపించారు, ఎవరు నడిపించారో పేతురికి ఇది ఒక కళలాగా అనిపిస్తుంది. చూడండి ఏముందంటే అక్కడ 6వ వచనంలో అతను వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుండెను. మరియు కావలివారు ఆ పైన ఏమనుందంటే 4 చతుష్టయములను అంటే కింద పుట్టినట్లో 16 మంది కాపలాదారులను పెట్టారు. ఎక్కడ? పేతురు తప్పించుకోకుండా, పేతురుకి బయటికి వెళ్ళటానికి లేకుండా తలుపులన్నీ బంధకాలు మొత్తం అంత పగడ్బందీగా చేశారు. 16 మంది కాపలాదారులు అక్కడ ఉన్నా కూడా ఏం చేస్తారు? అందరినీ ఛేదించేస్తే ఎవరికి కనిపించట్లా. ఈయన బయటకు వస్తున్నా కూడా తెలియట్లా. తలుపులు తెరుచుకుంటున్నాయి. సరసాలు అన్నీ కూడా తలుపులు తెరుచుకొని చక్కగా బయటకు వచ్చేసి ఆ ఊరి వెలుపల గవని దగ్గరికి రాగానే తెలివి వచ్చేసింది. అతను 11వ వచనం చదవండి. పేతురుకు తెలివి వచ్చి తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి అదిగో నన్ను హేరోదు నుండి యొక్క బంధకాల నుండి సరసాల నుండి దేవుడు నన్ను తన దూతను పంపించి తప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన దూతను పంపించాడు. ఎవరి కొరకంటే పేతురు కొరకు. ప్రభుకే మహిమ. ప్రియ క్రైస్తవ సోదరులారా, ఈరోజు నువ్వు కూడా దేవుని యందు భయభక్తులతో ఉంటే నీ కోసం దేవుడు తన దూతను పంపిస్తాడని గుర్తుపెట్టుకో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే తన దూతను పంపి అతని వెలుపులకు తీసుకొని రాగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే ఆయన నిన్ను కూడా ఎలాంటి బంధకాల నుంచి విడిపిస్తాడు. ఈరోజు పేతురు వలె సరసాలని బంధకాలు ఉన్నావా? ఒకవేళ ఈ బంధకాలనే కాదు, కొన్ని ఆర్థిక బంధకాలు, కొన్ని ఎన్నో రకాల బంధకాలు, కొన్ని వాటిల్లో అయ్యా ఇక మేము దీంట్లో ఇరుక్కుపోయాం, బయటకు రాలేకపోతున్నాం. ఈ బంధకాలు, పాపమనే బంధకం, చెడుతనమనే బంధకం, అప్పులనే బంధకాలు, వీటిలో కూరుకుపోయావా? దేవుడు నేను తప్పించుటకు సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. అయితే నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే అత్యాశక్తి. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు నీలో ఇలాంటి ప్రార్థన అనుభవం ఉన్నదా? క్రైస్తవ సోదరుడా, సోదరి? లేకపోతే ఈరోజు అత్యాశక్తితో ప్రార్థన చేయటం అలవర్చుకోవాలి, నేర్చుకో. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా చూస్తున్నట్లయితే మనకి అత్యాశక్తితో ప్రార్థన. చూడండి, ఎప్పుడైతే ఈ పేతురు సరసాల నుంచి అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఆయన తడువు చూసుకున్నాడు. ఇదేంటి, నేను బయట ఉన్నాను, సరసాలు ఉండాల్సిందని ఆయన సరాసరి అక్కడికి వెళ్ళలేకే. మరి 12వ వచనం చదవండి. అతడు మారు పేరు గల యోహాను తల్లి మరియా ఇంటికి వచ్చాను. అక్కడ అనేక కూడి ప్రార్థన చేయుచుండేది. అది అనేక మంది అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు అద్భుతంగా ప్రార్థన చేసే స్థలానికి పేతురుని తీసుకుని వెళ్ళాడు. ఎంత అద్భుతం అండి! ఇది ఆశ్చర్యం కదా. మరి నీ జీవితంలో కూడా ప్రార్థన ద్వారా ఏదైనా జయించవచ్చు. ఎలాంటి బంధకాలు, సరసాల అనుభవం, అవమానాలను, వాటిని బంధకాలు, వీటన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పించడానికి సమర్థుడని గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుత రీతిగా నిన్ను తప్పిస్తాడు. ప్రభువుకి మహిమ. అయితే ఇక్కడ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యములో మరి అత్యాశక్తితో ఈ సంఘం ప్రార్థన చేశారు. ఈరోజు సంఘాలు ఎలా ఉండాలంటే అలా ప్రార్థన చేయడానికి అత్యాశక్తితో ఉండాలి. కొంతమందికి తన కుటుంబంలో బాధ వస్తే కుటుంబం కోసం చేసినంత భారము, బాధ్యత ఇతరుల కొరకు చేయలేరు, సంఘ కాపరి కొరకు చేయలేరు. ఈరోజు నీ సంఘంలో నీ దైవజనుడి కొరకు అలాంటి భారంగా నీకు ప్రార్థన చేస్తున్నావా? ఎందుకంటే దైవ సేవకులు నీ కొరకు ఎంతో కష్టపడి కన్నీరు కార్చి
నీ కొరకు ప్రతిరోజు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తారు. కాబట్టి మీ దైవజనుల విషయంలో ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. సంగమా, దేవుని పిల్లలారా, మరి దైవజనుడు దేవునికి సంఘానికి ఒక మధ్యవర్తిగా ఉన్నాడు కనుక దైవజనుని ఎత్తిపట్టాలి. ప్రతిరోజు ఆయన ప్రయాణాల్లో ఆయన సేవ కొరకు మనం ప్రార్థన చేస్తున్న బాధ్యత సంఘం మీద ఉన్నది. పేతురు ఎడల ఆ సంఘం అటువంటి కృతజ్ఞత భావం కలిగి జీవించారు. దేవునికి మహిమ కలుగును గాక. అత్యాశక్తితో నువ్వు ప్రార్థన చేయాలి. మూడవదిగా దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈరోజు పట్టుదల ఉంటే కానిది లేదు. అంటే పట్టుదలతో ఎలా? ఆ కార్యం జరిగే వరకు, అది నెరవేరే వరకు ఎలాగైనా ఇది సాధించాలి. ప్రభునామానికే మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే అలాంటి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తావో అద్భుత రీతిగా దేవుని దగ్గర పొందుకుంటావు. దేవునికే మహిమ కలుగును గాక. అలాంటి ప్రార్థన నీ జీవితంలో ఉన్నదా? దేవునికే మహిమ. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందసం పట్టబడింది, మాటి మాటికి ఓడిపోతున్నారు. ఫిలిష్తీయుల మీద ఓడిపోతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, ఎందుకు మేము ఇలా ఓడిపోతున్నాం, మాకెందుకు ఈ అపజయాలు వస్తున్నాయి? చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు తమ్మును తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట నుండి ఓడిపోయి యుద్ధ భూమిలో ఎక్కువ తక్కువగా 4,000 మంది. అదిగో ఫస్ట్ సారి ఈ ఫిలిష్తీయుల యుద్ధంలో 4,000 మంది, మరి వీళ్ళలో చూడండి ఏమయ్యారట, 4,000 మంది హతమైపోయారు, 4,000 మంది చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలకు చాలా బాధ కలిగింది. ఏంటి, ఎందుకు మాకు ఇలా ఓటమి పాలవుతున్నాం? ఈసారి అనుకున్నారు, అలా కాదు, అసలు మందస్సమే మనతో ఉంటే మనకి జయం వస్తుంది. ఈసారి శిలోహులో ఉన్న దేవుని మందిరంలో ఉన్న ఆ మందస్సాన్ని తీసుకురావాలి, మందస్సం కూడా మనతో ఉంటే మనకి ఇంకా ఓటమి ఉండదు అనుకున్నారు. అనుకొని వాళ్ళు ఆ మందస్సాన్ని, మందిరంలో ఉన్న మందస్సాన్ని తీసుకొచ్చారు. మందస్సం అంటే ఎలా పడితే అలా పట్టుకోకూడదు. మందస్సాన్ని దేవుడు కొన్ని షరతులు పెట్టాడు. దాన్ని ముట్టుకోవాలన్నా ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదు. అది యాజకులే ఆ మందస్సాన్ని అది మోయాలి. దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు. అయితే ఈ క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు అనుకున్నారు మాతో పాటు మందస్సం వస్తే మనకు జయమే. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, మందస్సం వస్తే జయమే అనుకుంటున్నావు. అసలు నీ హృదయంలో ముందు దేవుని ఉండాలి. దేవుడు లేకుండా, హృదయంలో దేవుని పెట్టుకోకుండా, నువ్వు రోజు భక్తి లేకుండా ఏదో అవసరాలకు వాడుకున్నట్టు కాదు. ఈరోజు కొంతమంది ఎలా ఉన్నారంటే కేవలం అవసరాలకే దేవుని వాడుకోవాలని చూస్తారు. చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5వ వచనం చదవండి. రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి పెట్టుదల ఇచ్చినంతగా గొప్ప కేక వేసాను. ప్రైజ్ ది లార్డ్. ఇలా అనుకున్నారు, ఇక ఏం పర్వాలా, మాతో మందస్సం ఉంది, చాలా పెద్ద కేకలతో అబ్బబ్బా ఇక యుద్ధ భూమిలోకి వస్తుంది, మందస్సం తీసుకుని వస్తున్నారు, ఇక మాకు అపజయం లేదు, ఎందుకంటే మందస్సం మాతో ఉంది, అంటే మా దేవుడు మాతో ఉన్నాడు అనుకుంటున్నారు. అసలు హృదయాలలో లేకుండా నీవు ఏదో అవసరాల కొరకు నేను యుద్ధంలో గెలవాలి. ఈరోజు చాలామంది అంతే. ఎప్పటి వరకు చాలామంది చదువుకునే స్టూడెంట్స్ కూడా చూడండి, ఈ సంవత్సరం ఎప్పుడు మందిరానికి వెళ్ళరు. ఎగ్జామ్ టైంలోకి వచ్చి అయ్యా మాకు ప్రార్థన చేయండి, మేము ఇందులో పాస్ అవ్వాలంటారు. అంటే ఇప్పుడు దాకా నీకు ఒక దేవుని భయం లేదు, దేవుని భక్తి లేదు. ఎగ్జామ్ టైంలోకి వచ్చి పాస్ అవడం కొరకు దేవుడు కావాలి. కొంతమంది పెళ్ళిళ్ళు అవటం కోసమే దేవుని దగ్గరికి వస్తారు, కొంతమంది పిల్లలు కలగటానికి కోసమే ఇలా వస్తారు. అలా కాదు ప్రియ క్రైస్తవ బిడ్డలారు. చూడండి ఇక్కడ ఏం జరిగింది. వీళ్ళైతే ఒక ధీమా ఉంది, మాకేంటి, మా దేవుడు మాతో ఉన్నాడు, మందస్సం మాతో ఉందని. కానీ ఒక అపోజిషన్ ఉన్నారు ఫిలిష్తీయులు, వాళ్ళు భయపడ్డారు. అమ్మో ఇంకే ఉంది, ఇశ్రాయేలు దేవుడు బహు భయంకరుడు, ఆ మందస్సం వస్తుందంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ దేవుడు శక్తిమంతుడు అని వాళ్ళు భయపడిపోయి అయ్యో ఇంకే ఉంది మందస్సం వస్తుందని వాళ్ళు. చూడండి 8వ వచనం చదవండి. అయ్యో మహాశుడు ఈ దేవుడి చేతుల నుండి మనం ఎవరు విడుపగలరు? అదిగో 7వ వచనంలో వచ్చేలేక అంటారు, జడిసి దేవుడు దండులోనికి వచ్చిన అనుకొని అయ్యో మనకు శ్రమ. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగల, వారు భయపడుతున్నారు, ఏళ్లలో భయం లేదు. ఇక ఈ ఏం జరిగింది 10వ వచనం చదవండి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలు పరిగెత్తిరి. అప్పుడు అత్యధికమైన జరిగేను ఇశ్రాయేలులో 30,000 కాల్బలం కూలేను. అదిగో ఇప్పుడు ఏం జరిగింది, 30,000 మంది కూలిపోయారు. అంతకుముందేమో 4,000 మంది, ఈసారి ఇంకా ఎక్కువ మంది. చూడండి ఇట్లా మాటికిళ్ళు ఓడిపోతున్నారు. ఇప్పుడు ఒకసారి ఏమో 4,000 మంది, ఈసారి 30,000 మంది అయిపోయారు.
ఏంటి మాకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, చాలా బాధపడిపోయి వీళ్ళు ఇక ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చారు. అయ్యా, మా జీవితం ఇలా జరుగుతుంది, సమూయేలు గారు ఏంటి పరిస్థితి ఏంటి, మేము ఎందుకు ఓడిపోతున్నాం, మాటి మాటికి మాకు అపజయాలు వస్తున్నాయి అన్నప్పుడు సమూయేలు ఒక మాట చెప్పారు. ఒక పని చేయండి, చదవండి. ఇప్పుడు సమూయేలు ఏమంటే సలహా ఇస్తున్నారు. 1 సమూయేలు 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. సమూయేలు ఇశ్రాయేలునందు ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతోను యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు? మీరు పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు మళ్ళుకోవాలి, పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించాలి, దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఆయన సేవించాలి. అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, అంటే అన్ని అలవాట్లు, అన్ని ఆచారాలు, అన్ని పద్ధతులు నీ హృదయంలో దేవునికి విరోధమని ఏమన్నాయో అవి తీసేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం తిప్పి ఆయన సేవించుడి. అది పట్టుదల మీలో ఉన్నాయి. ఒకవేళ దేవునికి అయిష్టమైనయా తీసి పారేయండి. వాక్యం వింటున్న క్రైస్తవ సోదరుడా, నీలో దేవునికి అయిష్టమని ఏదో ఉన్నాయో తీసి పారేయి. అబద్ధమాట ఉందా తీసేసాయి, దొంగతనం ఉందా తీసేయి, మోసం ఉందా, వ్యభిచార పరిస్థితి ఉందా, ఇవన్నీ తీసేసాయి. నోటి తొందరతో ఇతరులను శపిస్తున్నావా, ఇతరులను దూషిస్తున్నావా, ఇవన్నీ తీసేసి పట్టుదలతో ప్రార్థన చేయి. ఎక్కడే పెట్టుకొని నాకెందుకు దేవుడు ఇవ్వడు, నాకెందుకు దేవుడు సహాయం చేయట్లేదని కాదు, దేవుని మీద నెపం వేయటం కాదు, నేరారోపణ చేయటం కాదు, పట్టుదలతో ప్రార్థన చేసి ఏమంటున్నారు, మీరందరూ దేవుని తట్టు తిరిగి మిస్పాలో కూడిరండి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. మిస్పానగా దేవుని సన్నిధికి రండి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు అందరూ ఉపవాసాలు ఉన్నారు, దేవుని సరి ఒప్పుకుంటున్నారు, మేము పాపాత్ములనయ్యా, మా అపరాధములు క్షమించయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. ఈరోజు దేవుని ఎక్కడ దుఃఖపరుస్తున్నావో, దేవుని ఎక్కడ అవమానపరిచేవో, దేవుడికి ఎక్కడ బాధ కలిగించావో దేవుని సన్నిధి ఒప్పుకో, ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రార్థన చేయమని ఈ విధంగా సమూయేలుకు చెప్పారు. ఉపవాసం ఉండండి, దేవుని దగ్గర క్షమాపణ అడగండి, దేవుని తట్టు త్రిప్పుకోండి, మీ హృదయాలు ఏమున్నా తీసేసేయండి, అప్పుడు ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఎందుకు జవాబు ఇవ్వరంటే ఆ విధంగా సమూయేలు చెప్పినట్లు అందరు ఇప్పుడు మిస్పాలు కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగిందో చదువుదాం. దేవునికి మహిమ. 7వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి విని భయపడి మన దేవుడని యెహోవాను చేతి నుండి మనల్ని రక్షించినట్లుగా మన కొరకు ఆయన ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనం చేస్తుంది. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వబలి అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. సమూయేలు దహనబలి అర్పించుచుండగా యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? పెద్ద ఉరుములు, డమడమ ఉరుములు శబ్దం. ఎప్పుడు? వీరు దేవుని సన్నిధిలో తగ్గించుకొని క్షమాపణ అడిగి దేవుని మందిరంలోకి వచ్చి ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసి మేము పాపాత్మ ఒప్పుకున్న తర్వాత అద్భుతం చేశారు. ఇప్పుడు శత్రువులు వస్తున్నారు, మాకు ఇంకేం పర్వాలేదులే, ఇక ఇశ్రాయేలు మాటికి ఓడిపోతున్నారని వాళ్ళు ఎన్నో రకాలుగా కాలు ఎగరేస్తూ పరిగెత్తుకో వాళ్ళు యుద్ధానికి రెడీ అయి వస్తున్నప్పుడు ఈసారి ఏం జరిగింది? ఎప్పుడైతే వీళ్ళు అంతకుముందు గర్వంతో ఉన్నప్పుడు, ధీమాతో ఉన్నప్పుడు ఓడిపోయారు, కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర తగ్గించుకొని మందిరంలోకి వెళ్ళి ఉపవాసాలు ఉండి కన్నీరు విడిచి పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేశారు, వాళ్ళ హృదయంలోని తీసి పారేశారు. అద్భుతంగా దేవుడు ఏం చేశారంటే పెద్ద ఉరుముల శబ్దంతో ఇక ఆ శబ్దానికి చూడండి భయపడిపోయి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వాళ్ళు పారిపోయారు, ఓడిపోయారు ఆ రోజు ఫిలిష్తీయులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి జయమివ్వాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉందువుగాక. ఆమేన్, హల్లెలూయా. పట్టుదల కలిగి ప్రార్థన చేసి ఉండుగాక. అంటే మూడవదిగా చూస్తున్నట్లయితే మనము పట్టుదల. యాకోబు కూడా రాత్రంతా పెనుగులాడాడు యబ్బోకు రేవు దగ్గర. యాకోబు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు, అయ్యా అపరాధాలు ఒప్పుకున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను వదలను అని యాకోబు కూడా పట్టుదలతో ప్రార్థన చేశాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ఎలా ప్రార్థన చేయాలి? మొదటిగా మనము మరి ఆసక్తితో ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం. రెండవదిగా
మనం అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. మూడవదిగా ఎలా ప్రార్థన చేయాలట? పట్టుదల. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ప్రార్థన చేయాలి. నాలుగవదిగా మనం ఎలా ప్రార్థన చేయాలి? దేవునికి మహిమ. లూకా సువార్త 18వ అధ్యాయం తీయండి. ఇక్కడ మనం గమనించినట్టే మొదటి నుంచి చదవండి. వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయపతి ఒక పట్టణంలో ఉండెను. జాగ్రత్త వినండి. యేసు ప్రభు శిష్యులకు నేర్పిస్తున్నది ఏంటంటే విసుకక ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ. దానికి ఒక ఉపమానం చెప్పారు. ఒక న్యాయాధికారి ఉన్నారు ఒక గ్రామంలో. ఆయన అందరికీ న్యాయం చేయటానికి ఆయన దగ్గరికి అందరూ ఏ అవసరత ఉన్నా వస్తారు. ఎందుకంటే గ్రామాల్లో సర్పంచులు ఉంటారు, అలాగే మున్సిపాలిటీలో కౌన్సిలర్ ఉంటారు, కార్పొరేటర్స్. ఇలాగ వాళ్ళది ఏదైనా కావాలంటే వాళ్ళని సంప్రదించాలి. ఇక్కడ కూడా ఈ న్యాయాధికారి దగ్గరికి వీళ్ళు ఒక విధవరాలు వస్తుంది. అయ్యా నాకు న్యాయం చేయాలి. కానీ ఈయన పేరుకు మాత్రం న్యాయాధికారి. లంచాలు తీసుకొని అన్యాయంగా తీర్పులు చెప్పే వ్యక్తి. ఒక విధంగా దేవుని భయము లేదు, దేవుని లక్ష్య పెట్టని వాడు, భయము లేకుండా లంచాలకు అలవాటు పడిన వ్యక్తి. ఆయన దగ్గరికి వచ్చి మాటికి ఏం గోజాడుతుంది. అయ్యా నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి. న్యాయం చేయనప్పుడు ఆయన అనుకున్నాడు, ఈ విధవరాలు మాటికి మనం తొందర పెడుతుంది. రేపు రా అంటే రేపు వస్తుంది, ఎల్లుండి రా అంటే ఎల్లుండి వస్తుంది, తర్వాత రా అంటే తర్వాత వస్తుంది. ఎప్పుడు రమ్మన్నా ఎలాగైనా ఆయనకి ఇసుగు పడుతుంది. కానీ ఏమో మాత్రం అసలు ఎందుకులే వెళ్ళేది అనుకోకుండా వెళుతూనే ఉంది. అంటే ప్రభువు చెప్తున్న భావం, ఆ ఒక బీద విధవరాలు మాటికి అన్యాయస్తుడైన న్యాయాధికారి దగ్గరికి వచ్చిన ఆ అన్యాయస్తుడే న్యాయం చేశాడు. ఈమె మాటికి మనం విసిగించకుండా న్యాయం చేసి పంపించండి అన్నాడు. అంటే ఈ అన్యాయస్తుడే ఎలా చేస్తే న్యాయాధిపతి అయిన దేవుడు మనకెందుకు చేయడు? చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి, నువ్వు విసిగి వేసారిపోతున్నావు. ఏమో ఎంతో ప్రార్థన చేస్తానండి, ఎన్నో రకాలు అడుగుతున్నానండి, దేవుడు ఇవ్వట్లేదు అనుకుంటున్నావా? లేదు, దేవుడు ఇస్తాడు. అయితే ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి విసుగు పుట్టించాలి ప్రార్థనలో. ఎలాగైనా నాకు ఇస్తావా లేదా అలాంటి పోరాడాలి. తప్పకుండా దేవుడు ఇస్తాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నేను ముగింపులోకి వస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం అయిపోతుంది కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు మన ప్రార్థన జీవితంలో కూడా సంగమా, దేవుని పిల్లలారా, మరి ఇలాంటి ప్రార్థన అనుభవం మనకు ఉందా లేదా? దేవునికి మహిమ. ఇసుకక ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మరి ఇప్పుడు 4 రకాలైన ప్రార్థన గురించి చెప్పాను. ఇంకోటి కూడా ఎలా ప్రార్థన చేయాలంటే నమ్మకంతో చేయాలి. ఒకటి, ఈరోజు మనం ఏదైనా అడుగుతున్నాం దేవుని దగ్గర, ఇది పొందుకున్నాం, ఇది విశ్వాసంతో దేవుని దగ్గర నువ్వు అడగాలి. హల్లెలూయా. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం కూడా చదవండి. దేవుని ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల ఆమేన్. హల్లెలూయా. అది ప్రార్థన చేయనప్పుడు మనము దొరికినవని నమ్మాలి. అంటే దొరికిన అంటే ఏంటి? ఈరోజు ఏ అంశం గురించి ప్రార్థన చేస్తున్నావు, ఏ సమస్య గురించి ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు దేవుని అడుగుతున్నావో, ఇది దొరికిందని నమ్మాలి. నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తే ఏదైనా దేవుడు ఇస్తాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. 5వ పాయింట్గా మనం ఎలా నమ్మి ప్రార్థన చేయాలి. 5 పాయింట్స్ ఇచ్చాను ప్రార్థన రకాలు. మొదటిది ఆసక్తితో చేయాలన్నా. ఏలియా మన వంటి స్వభావాల మనుష్యుడి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది, వర్షం కావాలంటే వర్షం పడింది. రెండవదిగా అత్యాసక్తితో పేతురు సరసాలు ఇవ్వబడినప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పేతురు సరసాల నుంచి విడిపించబడ్డాడు. మూడవదిగా ఎలా ప్రార్థన చేయాలట? పట్టుదలతో ప్రార్థన చేస్తే మరి ఇశ్రాయేలు ప్రజలకు జయం వచ్చింది. అనేక సార్లు వాళ్ళు ఓడిపోయినప్పటికీ మరి ఎప్పుడైతే పట్టుదలతో ప్రార్థన చేస్తారో దేవుని మందిరంలోకి వచ్చి ఆ దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఈసారి వాళ్ళకి విజయం వచ్చింది. నాలుగవది ఇసుకక ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ. ప్రార్థనలు విసుగుదల చెందకూడదు. ఏంటి జవాబు రాలా, దేవుడిని కనికరించట్లు అనుకోకుండా విసుగుగా ప్రార్థన చేయాలి. ఐదవదిగా నమ్మకంతో ప్రార్థన చేయాలి. ప్రభుకే మహిమ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ప్రార్థన చేస్తారా? ప్రార్థించండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యము, ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇక ఆలస్యం ఎందుకు? తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్
970-346-7777. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. ఈ అడ్రస్కి తెలియపరచండి. అంత మాత్రమే కాదండి, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ వంతుగా సహాయ సహకారాలు మాకు అందించగలరు. ఈ ప్రోగ్రాం, ఈ టీవీ కార్యక్రమం ఎన్నో వేలు హెచ్చించి మేము చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని ఆత్మలైన దేవుని వైపు తిరగాలని, కొంతమంది ఆత్మీయంగా బలపడాలని చెప్తున్నాం కనుక దేవుడు నీకు ప్రేరేపిస్తే నీ హృదయంలో ప్రేరేపించిన కొలది ఎంతైనా ఈ కార్యక్రమకు సహాయ సహకారం అందించగలరు. దేవునికి మహిమ. అంత మాత్రమే కాదండి, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినాలనుకుంటే, మరి ఆధ్యాత్మిక మీరు బలపడాలంటే, మరి చందోలు మోషే అని యూట్యూబ్ ఛానల్ మీరు టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. తప్పకుండా అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేయండి. అంత మాత్రమే కాదు, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ బెల్ ఉంటుంది కదా, బెల్ని కూడా నొక్కండి. చక్కగా మా వర్తమానాలన్నీ వస్తాయి. షేర్ చేయటం మర్చిపోవద్దు. అందరికి షేర్ చేయండి, అనేక మందికి వినిపించండి. ఎందుకంటే ఇదేం ఖర్చు కాదు కాబట్టి ఇతరులకు కూడా షేర్ చేయండి, తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీకు ఇది ఎంతో ప్రోత్సాహకరంగా, సంతోషంగా, ఆధ్యాత్మికంగా ఉన్నట్లయితే మీరు మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి ప్రభువుని స్తుతిస్తాం. మనందరం కలిసి ఆ పరలోక రాజ్యాన్ని కడదాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకవేళ మీరు విజయవాడ పరిసర ప్రాంతాలకి ఏమన్నా మీరు అటు వచ్చినట్లయితే మమ్మలను సంప్రదించండి, విజిట్ చేయండి. దేవునికి మహిమ. మీకోసం ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉంటాను. మరి మా సంఘము ఎప్పుడు, మా ప్రార్థన బృందం మీకోసం ప్రార్థించడానికి మా సంఘం సిద్ధంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీ ప్రార్థన అవసరం ఏమున్నా కూడా తెలియపరచగలరు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కలిసి మరి దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాల కొరకు మీ వంతుగా ప్రార్థించండి. దేవునికే మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఎలాంటి బలహీనతలున్నా, ఎలాంటి సమస్యలున్నా, వీటన్నిటి కొరకు మరి ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయండి. దేవునికే మహిమ. ఇంకనేక రాష్ట్రాలు, జిల్లాలు, దేశాలు మరి ప్రభు స్వార్థ ప్రకటించబడాలి. అలాగే ఈ 18వ తారీఖు మాకు డార్జిలింగ్ ప్రోగ్రాం, మరి అనే స్వార్థ కొరకు వెళుతున్నాం. ప్రార్థన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దైవజనులుగా మేము అనేక ప్రాంతాలు వెళ్తున్నప్పుడు మీరు మా కోసం కూడా ప్రార్థన చేయండి. అనేక ప్రాంతాల్లో దైవజనులు వాడబడాలని, మరి క్షేమ ప్రయాణం కోసం వెళుతున్న మార్గాల్లో దేవుని కాపుదలు ఉండాలని మీరందరూ ప్రార్థన చేస్తే దేవుడు బలంగా వాడుకుంటాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.